హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ ఎవ్రీబడీ ఈస్ డూయింగ్ గుడ్ అండి. సో ఇవాల్టి వీడియో ఏంటంటే నేను దేవ్య కోసం కొన్ని కాటన్ ఫ్యాబ్రిక్స్ తీసుకొని డ్రెసెస్ స్టిచ్ చేయించాను. అది మీ అందరితో కూడా షేర్ చేసుకోబోతున్నాను. సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా చూడండి. అండ్ ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అట్లాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి. సో దానివల్ల ఏంటంటే నేను ఎటువంటి న్యూ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీ అందరికీ నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ మీరు ముందుగా నా వీడియోని అయితే చూడగలుగుతారు. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే ఫస్ట్ విహాన్ కోసం ఒకే ఒక కుర్తీ అయితే స్టిచ్ చేయించానండి. అది చూపిస్తాను, తర్వాత అయితే దేవ్య చూపిస్తాను. సో విహాన్ కోసం ఒక సింపుల్ అండి, ప్యూర్ కాటన్ది సింపుల్ ఇక్కత్ డిజైన్లో వచ్చిన ఫ్యాబ్రిక్ అనమాట. ఇది యాక్చువల్గా నా బ్లౌజ్ కోసం తీసుకున్నాను. అక్కడ లాస్ట్ ఫ్యాబ్రిక్ ఇంకా 1.5 మీటర్స్ ఉండింది. సో నేను ఫుల్ ఫ్యాబ్రిక్ తీసేసుకున్నాను అనమాట. విహాన్కి నాకు ఇద్దరికి కూడా యూజ్ అవుతుందని చెప్పి. సో 1/2 మీటర్ ఫ్యాబ్రిక్తో విహాన్కి అయితే కుర్తీ స్టిచ్ చేయించాను. చాలా సింపుల్ అనమాట. కేవలం ఈ బటన్స్ అనేవి మనకు రెడీమేడ్గా దొరుకుతాయి. లేదంటే కనుక మనకు స్టిచ్ చేయించే వాళ్ళ దగ్గర కూడా ఈ మెషిన్స్ ఉంటాయండి. మనకి ఏ క్లాత్ అయితే కావాలో ఆ క్లాత్ ఇస్తే కనుక బటన్స్ కూడా చేసిస్తారు. సో నేనైతే రెడీమేడ్గానే తీసుకున్నాను. ఈచ్ బటన్ 10 రూపీస్ అనమాట. సో ఇలా ఒక 3 బటన్స్ పెట్టించాను. చాలా స్మాల్ కాలర్ ఇది, పిల్లలకి పెట్టిస్తాం కదా. ఐ మీన్ కుర్తీస్ అన్నిటికీ ఇలాంటి కాలర్సే బాగుంటాయి అనమాట. సో కాలర్, ఫుల్ హ్యాండ్స్, కుర్తీ అనమాట. సో ఇదైతే 1/2 మీటర్ క్లాత్ పడింది. అండ్ దీనికి పజామాస్ వేసుకోవాలి కదా. సో ఇది పజామాస్. సో ఇది ప్యూర్ ఖాదీ అనమాట. సో ఇది వైట్ కలర్లో తీసుకున్నాను. ఇది కూడా అంతేనండి, 1/2 మీటర్ క్లాత్ అయితే సరిపోయింది విహాన్కి. సో నేను ఎక్కువ లెంత్ పెట్టించలేదండి, బికాజ్ ఎక్కువ లూజ్ ఉన్న ఖర్చు కూడా వదిలితే వాళ్ళకి వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ లూజ్ కుట్టించలేదు. ఒక 6 to 7 months అయితే వేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. అందుకనే నాకు 1/2 మీటర్ ప్యాంట్కి 1/2 మీటర్ కుర్తీకి సరిపోయింది. సో ఇదైతే విహాన్కి స్టిచ్ చేయించాను. సో దీని తర్వాత దేవ్య కోసం ఒక టాప్ స్టిచ్ చేయించాను అనమాట. సో దీని కలర్ వచ్చి పీకాక్ బ్లూ అండి. అండ్ ఇది కూడా ఇక్కత్ ప్రింట్ అనమాట, ఇక్కత్ వీవింగ్. సో మోడల్ ఇక్కతే. సో దీనికి నేను 1 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అనమాట. సో ఎందుకంటే షార్ట్ స్లీవ్స్ అండి. ఇది ఒకవేళ కనుక మనము 3/4 స్లీవ్స్ కానీ హాఫ్ స్లీవ్స్ కానీ పెట్టాలంటే కనుక క్లాత్ ఎక్కువ పడుతుంది. ఇది క్యాప్ స్లీవ్స్ పెట్టించాను కాబట్టి మాత్రమే నాకు 1 మీటర్ క్లాత్ అయితే సరిపోయింది. సో ఇదేంటంటే టాప్ మోడల్, ఏదర్ లెగ్గిన్స్ మీద కావచ్చు లేకపోతే జీన్స్ మీదకైనా వేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. అండ్ ఈ సమ్మర్స్లో కాటన్స్ అనేవి చాలా కంఫర్టబుల్ వేర్ కదా. సో ఈ టాప్స్ అయితే ఇలాంటివి నేను ఎక్కువ స్టిచ్ చేయించలేదండి. ఇది ఫస్ట్ టైము ఇలా మోడల్ ట్రై చేద్దామని అయితే స్టిచ్ చేయించాను. చాలా బాగా కుదిరింది. నేనైతే మీకు పక్కన పిక్చర్స్ అనేవి ఇన్సర్ట్ చేస్తాను. పిక్చర్ అయినా వీడియో అయినా ఏది ఉందో నాకు గుర్తులేదు. సో నేనైతే పక్క ఇన్సర్ట్ చేస్తాను. సో ఇది కూడా కాటన్ ఇక్కత్ అనమాట. ఇది 130 రూపీస్ ఎంతో పడిందండి నాకు మీటర్. సో 1 మీటర్ తీసుకున్నాను. ఇది హాఫ్ మనం నార్మల్గా లెహెంగాస్కి స్టిచ్ చేస్తాం కదా, లేకపోతే లాంగ్ ఫ్రాక్స్కి యోక్ స్టిచ్ చేస్తాం కదా, దానికన్నా కూడా కొంచెం ఒక 2 inches తక్కువ, అంటే పైకి లెంత్ అనేది తగ్గించుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఏంటంటే ఇట్లా ఫ్లేర్ వచ్చేలాగా ఇలా పెట్టించాను అనమాట. ఇది ఇంకా కూడా అంబ్రెల్లా ఇట్లా ఫిట్గా నిలబడుతుంది కదా, అలా కూడా చేయించవచ్చు. బట్ నేను అలా వద్దు, ఇలా ఫ్రీగా ఫ్లోయిగా ఉన్నట్టు కావాలని ఇలా అయితే స్టిచ్ చేయించాను నేను. ఫుల్ టాప్ అయితే ఇలా ఉంటుందండి. అండ్ స్లీవ్స్ అయితే యాజ్ ఐ సెడ్ క్యాప్ స్లీవ్స్, బికాజ్ స్లీవ్స్ అనేవి కొంచెం పెద్ద వస్తే దేవ్య సరిగ్గా వేసుకోవట్లేదు అనమాట. అంటే గుచ్చుకుంటుంది అని అంటుంది. బికాజ్ మనం ఖర్చుకి కొంచెం వదిలిపెడతాం కదా, అది వదిలిపెట్టినప్పుడు ఏంటంటే అండర్ ఆర్మ్స్లో ఏదో ఉన్నట్టు ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకని నేను క్యాప్ స్లీవ్స్ అండర్ ఆర్మ్స్కి తగలకుండా కొంచెం పైకే ఆపేయమని అయితే చెప్పాను. అండ్ దీనికి ఏదర్ జిప్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే నేను హుక్స్ అయితే పెట్టించానండి. బటన్స్ అయినా పెట్టించుకోవచ్చు, హుక్స్ అయినా పెట్టించుకోవచ్చు. నేనైతే హుక్స్ పెట్టించాను అనమాట. సో ఇది ఫస్ట్ టాప్. సో నెక్స్ట్ అయితే ఒక ఫ్రాక్ స్టిచ్ చేయించాను. సో ఇది కూడా ఇక్కత్ మోడల్ అనమాట, ఐ మీన్ ఫ్యాబ్రిక్ ఇక్కత్. సో ఇది గ్రే అండ్ వైట్ బేస్ అనమాట. సో కంప్లీట్గా నేను
ఓన్లీ ఇది ఒక్కటే తీసుకున్నాను అనమాట. 2.5 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే దీనికి పట్టింది. సో ఇది షార్ట్ ఫ్రాక్ అండి, నీ లెంత్ ఫ్రాక్, లాంగ్ ఫ్రాక్ కాదు. లాంగ్ ఫ్రాక్ అయితే 2.5 మీటర్స్ సరిపోదు. మినిమం అంటే మినిమం 4 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే కావాల్సి వస్తుంది. సో ఇదైతే 2.5 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. అండ్ నార్మల్ యోక్, అట్లాగే కింద నుంచి సన్న ఫ్రిల్స్ అయితే పెట్టించాను. అండ్ బ్యాక్ సైడ్ అయితే నాడా ఇప్పించానండి, ఎందుకంటే కొంచెం ఇది లూజ్గానే స్టిచ్ చేయించాను. సో లూజ్గా స్టిచ్ చేయించినప్పుడు బ్యాక్ సైడ్ ఇలా నాడాస్ ఉంటే ఏంటంటే మనకు అది టై చేసేసినప్పుడు మనకు కరెక్ట్గా స్టిచ్ చేయించిన ఫీలింగ్ కలుగుతుంది కదా, దానికోసం అయితే నాడాలు పెట్టానమాట. అండ్ ఇది కంప్లీట్గా ప్లెయిన్, ఈ కలర్ కుడితే బాగోదు కాబట్టి నా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్లో దీనికి మ్యాచ్ అయ్యేది ఈ రెడ్ కలర్ అనమాట. ఇది వేరే లెహెంగా కోసం తీసుకున్నాను. సో అందుకని ఈ ఫ్యాబ్రిక్ అయితే ఈ ఫ్రంట్లో ఒక చిన్న నెక్ లాగా చేయించానండి. సో ఇలా చేయమని చెప్పాను, సో ఇలా చేశారు. అండ్ ఇవి కూడా క్యాప్ స్లీవ్స్ అండి. సో సేమ్ ఫ్యాబ్రిక్తో చాలా చిన్నది 0.5 సెంటీమీటర్స్ ఉన్నంత ఈ పోట్లీ బటన్స్ అయితే పెట్టించాను. సో ఇది ఏంటంటే ఇవి పెట్టడం వల్ల లుక్ అనేది మారిపోయింది చాలా వరకు. అండ్ ఈ చిన్న ప్యాచ్ అట్లాగే ఈ బటన్స్ వల్ల మంచి లుక్ వచ్చిందండి. అండ్ యాక్చువల్గా ఏంటంటే ఇది బ్యాక్ సైడ్ జిప్ పెట్టమన్నాను. సో ఆంటీ ఏంటంటే మర్చిపోయారు, అసలు ఓపెనింగే పెట్టలేదు. ఈ ఫ్రంట్ ఈ బటన్ పెట్టారు కదా, సో బ్యాక్ సైడ్ అసలు పూర్తిగా మర్చిపోయారు అనమాట. ఫెబ్లో స్టిచ్ చేయించాను అనమాట. ఇది ఇప్పుడు ఏప్రిల్ కదా, లాస్ట్ మంత్ కల్లా టైట్ అయిపోయింది. ఒక 6 to 7 టైమ్స్ వేసుకున్న అంతే టైట్గా అనిపించింది అనమాట. సో ఏంటంటే వేసుకున్న తర్వాత బాగానే ఉంది, తీసేటప్పుడు వేసుకునేటప్పుడు చాలా ఇబ్బంది ఫీల్ అయింది. సో అందుకని ఏం చేశానంటే మళ్ళీ బ్యాక్ సైడ్ అంటే ఇంకా ఈ ఫ్యాబ్రిక్ మొత్తం స్టిచ్ చేసేసాం కదా, ఇంకా వేరే ఫ్యాబ్రిక్ వేస్తే బాగోదు, మళ్ళీ కొత్త ఫ్యాబ్రిక్ తేవాలంటే సేమ్ దొరకదు. సో అదంతా రిస్క్ కాబట్టి బ్యాక్ సైడ్ కొంచెం ఓపెన్ పెట్టేసి వెనుక కూడా ఒక బటన్ లాగా పెట్టించాను. సో ఇప్పుడు ఏంటంటే ఈజీగా వేసుకోవడానికి తీయడానికి చాలా బాగుందన్నమాట. సో ఇదైతే సెకండ్ డ్రెస్. ఇది కూడా వేసుకున్నప్పుడు పిక్చర్స్ అయితే ఇన్సర్ట్ చేస్తానండి. సో దీని తర్వాత ఈ డ్రెస్ అయితే మీరు బోల్డ్ అన్నిసార్లు నా వీడియోస్లో చూసుంటారు. ఎందుకు అన్నిసార్లు చూసుంటారంటే దేవ్యాకి చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఈ డ్రెస్. నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ 7 to 8 టైమ్స్ వేసేసుకుందండి. సో ఇదేంటంటే ఈ బ్లాక్ క్రాప్ టాప్ అండ్ దిస్ రెడ్ లెహెంగా. సో క్రాప్ టాప్ అండ్ లెహెంగా అనమాట. మీరు చాలా అంటే చాలాసార్లు చూసారు కదా, నా శివరాత్రి వ్లాగ్ కనుక చూసుంటే పక్కా చూసుంటారు. అండ్ మోర్ ఓవర్ ఉగాది వ్లాగ్లో కూడా వేసుకొని ఉందన్నమాట. సో దీని గురించి చెప్పాలంటే ఇది కూడా ప్యూర్ కాటన్ అండి. సో ఇది వచ్చి కాటన్ అండ్ లెహెంగా వచ్చి మర్సిడైజ్ కాటన్ తీసుకున్నాను అనమాట. సో ఈ కాటన్ వచ్చి 1 మీటర్ తీసుకున్నానండి టాప్ కోసము, బికాజ్ స్లీవ్స్ అనేది డిఫరెంట్గా అనుకున్నాను కాబట్టి ఎక్కువ కావాల్సి వస్తుంది, అందుకని అయితే 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను. సో క్రాప్ టాప్ కాబట్టి నార్మల్గా ఏంటంటే 75 to 80 సెంటీమీటర్స్ సరిపోతుంది అనమాట దేవ్యాకి. బట్ ఏంటంటే స్లీవ్స్ కొంచెం ఇలా ఫ్రిల్స్ అనేవి పెట్టమన్నాను కాబట్టి నాకు ఎక్కువ పెట్టింది అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. సో బ్లాక్ అవ్వడం వల్ల మీకు పెద్దగా కనిపించట్లేదు అనుకుంటా. సో చూస్తున్నారు కదా, ఫ్రిల్స్ అయితే ఇలా పెట్టించాను. ఫ్రంట్ చాలా సింపుల్ యూ నెక్ అండి, రౌండ్ నెక్, అండ్ బ్యాక్ కూడా రౌండ్ నెక్. సో దీనికి బ్యాక్ బటన్స్ పెట్టించాను అనమాట. అండ్ ఇదైతే ఆల్మోస్ట్ 2 years వేసుకోవచ్చండి, అలా లూజ్ పెట్టించాము. సో లోపల అయితే చూస్తున్నారు కదా ఇంత ఖర్చు ఉందన్నమాట, మీరు కావాల్సినంత లూజ్ చేసేసుకోవచ్చు. సో అండ్ ఇది స్లీవ్స్, ఈ స్లీవ్స్ పెట్టాను. ఇది కూడా అండర్ ఆర్మ్స్కి అస్సలు టచ్ అవ్వట్లేదండి. చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా వీ షేప్ లా వచ్చింది. సో కాబట్టి ఏంటంటే అండర్ ఆర్మ్స్లో వాళ్ళకి ఏమీ ఇరిటేషన్గా ఉండదు. అండ్ మోర్ ఓవర్ ఇది కాటన్ కాబట్టి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఈ కింద వైపు కూడా 2 మడతలు మడతేశారనమాట లోపలికి. సో ఇది కాటన్ అవ్వడం వల్ల యాక్చువల్గా కాటన్ ఏంటంటే బాగా కనిపిస్తుంది కదా ఇలా ఫోల్డ్ చేసినప్పుడు, బట్ అసలు ఇదైతే ఆడ్గా కనిపించట్లేదండి. సో నేను చెప్పాను ఒకవేళ ఆడ్గా ఉంటే కనుక ఓన్లీ ఒక్క మడత వేయమని, బట్ అసలు ఏం కనిపించట్లేదు. సో 2 మడతలు అయితే వేశారనమాట. అండ్ దీనికి కూడా డాట్స్ అనేవి పెట్టించానండి ఫ్రంట్ బ్యాక్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ చూపిస్తాను. సో ఇలా డాట్స్ పెట్టించాను. అంటే ఏంటంటే
ఒకవేళ టైట్ అయితే ఈ డాట్స్ కూడా ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఒకటి విప్పుకున్నామంటే కొంచెం లూజ్ అనేది వస్తుంది అనమాట, సైడ్ ఖర్చు ఎక్కువ వదలకపోయినా. అండ్ సింపుల్ బ్యాక్ బటన్స్ పెట్టించాను. ఇది క్రాప్ టాప్ అండి. సో దీని కిందకి లెహెంగా అయితే ఈ రెడ్ మర్సరైజ్ కాటన్ తీసుకున్నాను. యాక్చువల్గా ఫస్ట్ అయితే రెడ్ ఫ్యాబ్రిక్ కొన్నానండి. నాకు బ్లాక్ ఫ్యాబ్రిక్స్ చాలా ఉన్నాయి కానీ నాకు మ్యాచింగ్ అనేది కనపడలేదు. యాక్చువల్గా విహాన్కి స్టిచ్ చేయించాను కదా, ఆ ఫ్యాబ్రిక్ నాకు ఎందుకో చాలా కామన్గా అనిపించింది అనమాట. ఇవి కూడా ఇక్కత్ లైన్స్, అది కూడా ఇక్కత్ లైన్స్ కాబట్టి దీనికి 3 మీటర్స్ తీసుకున్నాను క్లాత్. సో ఎందుకు 3 మీటర్స్ తీసుకున్నానంటే చాలా గేర్ రాకపోతే అంత లుక్ రాదు కదా అని అయితే 3 మీటర్స్ తీసుకున్నాను. బట్ యాక్చువల్గా ఏంటంటే క్లాత్ అనేది ఎక్కువ అయిపోయిందండి. ఎందుకంటే నేను ఇది కాటన్ కాబట్టి దగ్గరగా స్లీవ్స్ ఉంటే చాలా ఉన్నాయి అన్నమాట డ్రెస్సెస్. అలా కాకుండా కొంచెం బాక్స్ ప్లీట్స్ అయితే పెట్టిద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను. సో అందుకని దీనికైతే బాక్స్ ప్లీట్స్ పెట్టించానండి. సో లోపల లైనింగ్ వేశారు, లైనింగ్కి కూడా బాక్స్ ప్లీట్స్ పెట్టుకుంటూ వస్తారనమాట. అండ్ సైడ్ యాక్చువల్లీ జిప్ పెట్టమన్నాను అనమాట, కానీ మా ఆంటీ హుక్సే పెట్టారు. సో హుక్స్ పెట్టి అండ్ పైన వచ్చి సో లెహెంగాస్కి కానీ ఇలా క్రాప్ టాప్స్కి లెహెంగాస్కి కానీ లేకపోతే మనము లంగా అండ్ లాంగ్ బ్లౌజ్ స్టిచ్ చేస్తాం కదా, వాటికి కూడా ఏంటంటే ఎలాస్టిక్ పెట్టి ఇవ్వడం వల్ల సో ఇప్పటికి మాత్రమే పనికి వస్తుంది. కొన్ని రోజుల తర్వాత మనకు ఆ ఎలాస్టిక్ అనేది యూజ్ అయిపోతుందండి. సో మళ్ళీ స్టిచ్ చేయించాలన్నా మళ్ళీ క్లాత్ అనేది కావాల్సి వస్తుంది. సో ఇలా ఒక 1 ఇంచ్ బార్డర్ పెట్టి ఇలా కుట్టించి ఇక్కడ మనం హుక్స్ పెడతాం కదా అలాగే పెట్టి ఒక 5 దాకా ఉన్నాయండి దీనికి. సో ఏంటంటే ఇక్కడ దాకా వేసుకుంటే ఫుల్ ఇప్పుడు సైజ్ అనమాట. ఒకవేళ కొంచెం లావ్ అయినా కొంచెం పెద్దగా అయినా ఇలా పక్కకు వేసుకుంటూ రావచ్చు అనమాట. సో అడ్జస్ట్మెంట్స్ అనేవి వీలవుతూ ఉంటాయి. అండ్ దీనికి కూడా బాటంలో ఫోల్డ్ చేయించానండి, ఒక 2 ఫోల్డ్స్ అయితే చేశారు. అండ్ లోపల లైనింగ్కి కూడా ఫోల్డ్ చేశారనమాట. సో చాలా సింపుల్ లెహెంగా, బట్ కాటన్ కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ లుక్ అయితే మీరు అందరూ ఆల్రెడీ చూసారు కదా. ఒకవేళ మళ్ళీ కూడా నేను పక్కనైతే దీని పిక్చర్స్ కూడా ఇన్సర్ట్ చేస్తాను. ఏంటంటే ఒక ఫుల్ 6 మీటర్ శారీ తీసేసుకొని ఆ ఫ్రాక్ అయితే స్టిచ్ చేయించాను. నేను మీకైతే ఇక్కడ వీడియో ఇన్సర్ట్ చేస్తాను. సో దీనికి అంబ్రెల్లా స్లీవ్స్ పెట్టించానండి. సో ఇప్పుడు నేను పెట్టించుకున్నట్టుగా యాక్చువల్గా 3 లేయర్స్ పెట్టమన్నాను కానీ ఆ 6 మీటర్ శారీ అనేది సరిపోలేదన్నమాట. బికాస్ కింద గేర్ చాలా వచ్చింది. అండ్ ఇదైతే దేవ్య బర్త్డేకి స్టిచ్ చేయించాను. ఈ డ్రెస్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో మంచి రెడ్ కలర్ అయ్యేసరికి ఇంకా అందం రెట్టింపు అయిందని చెప్పాలి. సో నాకైతే చాలా నచ్చింది. అండ్ ఈ డ్రెస్ కూడా దేవ్యాకి చాలా ఇష్టం అండి, చాలాసార్లు వేసుకుంది. అండ్ ఇప్పుడు ఇలాంటి డ్రెస్సెస్ వేరే వాళ్ళు కూడా అడిగారు అనమాట. సో వాళ్ళు కూడా స్టిచ్ చేయించుకుంటున్నారు అనమాట. సో ఈ డ్రెస్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ డ్రెస్ గురించి చెప్పడానికి అయితే ఏం లేదండి, జస్ట్ చాలా నార్మల్ డ్రెస్. బట్ జార్జెట్ ఇదైతే క్లాత్. సో జార్జెట్కి నేను లోపల అయితే లైనింగ్ బాటమ్ సైడ్ అయితే సాటిన్ లైనింగ్ వేశాను. అండ్ యోక్ అయితే కాటన్ లైనింగ్ వేశాను. అండ్ దీనికి చెప్పినట్టుగా శారీ 6 మీటర్స్ శారీ పెట్టేసామన్నమాట. అండ్ లైనింగ్ వచ్చి 75 to 80 సెంటీమీటర్స్ టాప్ లైనింగ్ వచ్చింది. బికాస్ స్లీవ్స్ అనేవి అంబ్రెలా స్లీవ్స్ కాబట్టి దానికి లైనింగ్ అవసరం లేదండి. సో అండ్ క్రేప్ లైనింగ్ వచ్చి 2 మీటర్స్ తీసుకున్నాను బాటమ్కి. సో దానికి కలర్ అయితే గ్రీన్ కలర్ బటన్స్ అట్లాగే గ్రీన్ కలర్ పైపింగ్ అయితే చేయించాను. సో చాలా లుక్ వస్తుందండి. బట్ ఇది ఏంటంటే కొంచెం లూజ్గా స్టిచ్ చేయించాను. దీనికి నాడాలు పెడితే అంత లుక్ రాదనమాట. సో దీన్ని అయితే నేను బెల్ట్తో పేరప్ చేశాను. మీరైతే పిక్చర్స్ వీడియోస్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇది యాక్చువల్లీ లైట్ ఫెయిల్ అయిపోయిందండి, అందుకనే నేను బ్యాక్గ్రౌండ్ మారింది. సో దీని తర్వాత చూపించబోయే డ్రెస్ ఏంటంటే బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో చూసారు కదా, ఆల్మోస్ట్ కంప్లీట్గా సేమ్ అనమాట. బట్ జస్ట్ అదైతే కాటన్, ఇవి వచ్చి జార్జెట్ అనమాట. సో ఇదండి పైన వచ్చి గ్రే కలర్తో స్టార్ట్ అవుతుంది, కొంచెం డార్క్ నుంచి లైట్గా అవుతూ వస్తుంది అనమాట. సో ఇదైతే ఫ్యాబ్రిక్. సో ఈ ఫ్యాబ్రిక్ నాకు 49 రూపీస్కి వచ్చింది అనమాట. సో నేను ఇది 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. అండ్ చాలా అంటే తక్కువ కాస్ట్లో దొరికింది కదా అని క్వాలిటీ లేదు అనేం కాదండి, చాలా సాఫ్ట్గా ఉందన్నమాట క్వాలిటీ ఫ్యాబ్రిక్. ఇదైతే 3 మీటర్స్ తీసుకున్నాను, సేమ్ దానిలాగే అనమాట. ఒక 1 మీటర్ తీసుకోవాలి. సో 1 మీటర్ ఇదైతే పెట్టించాను. నాకు ఆ వర్డ్ రావట్లేదు చూడండి అసలు. అండ్ ఇక్కడ
ప్లీట్స్ అయితే నేను 1/2 ఇంచ్ ప్లీట్స్ పెట్టించాను అనమాట. జస్ట్ మనం ఇలా గ్యాదర్స్ అంటారు కదా, మిషన్ గురించి తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది. సో ఇలా గ్యాదరింగ్ అంటారు కదా, అలా అయితే ప్లీట్స్ అనమాట. బికాస్ చాలా ఫ్యాబ్రిక్ ఉందండి, 3 మీటర్స్ ఉంది. సో నేను ఏం చేయించుకోవాలనుకోవట్లేదు కాబట్టి దానికి లెహెంగాస్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇది చేయించాను. లేకపోతే యాక్చువల్గా ఏంటంటే ఫుల్ లాంగ్ ఫ్రాక్ అని కూడా కాదు, ఏ లైన్ ఫ్రాక్ అనేది చేద్దాం అనుకున్నాను అనమాట. పైన ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చి 70 సెంటీమీటర్స్ ఉండిందనమాట. అంతే, 70 సెంటీమీటర్స్ వచ్చి నాకు 50 రూపీస్కి వచ్చింది. సో అందుకనే ఇదైతే స్టిచ్ చేయించాను. చాలా తక్కువ ఫ్యాబ్రిక్ అనమాట, క్లాత్ ప్రైస్ వచ్చి. సో ఇది చాలా తక్కువ ఉంది అండ్ ఇది చాలా ఎక్కువ ఉంది కాబట్టి మంచిగా ఒక ఏ లైన్ ఫ్రాక్ చేద్దాం అనుకున్నాను. బట్ మళ్ళీ ఫ్రాక్ ఎంత కష్టపడి చేయించినా కూడా దేవ్య వేసుకోదేమో అని ఒక ఫీలింగ్తో నేను బ్లౌజ్ స్టిచ్ చేయడానికి అవుతుందా అంటే ఆంటీ వస్తుంది అన్నారనమాట. సో అందుకని ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించాను. ఇది కూడా జస్ట్ రౌండ్ నెక్ అండి. సో వీలైనంత వరకు ఏదో రౌండ్ నెక్ అయినా పెడతాను, లేకపోతే బోట్ నెక్ అయినా చేపిస్తానండి. బికాజ్ ఏంటంటే కొంచెం నెక్ డిఫరెంట్గా ఉన్న లూజ్గా ఉన్న వాళ్ళకి అంత అన్కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఇలా పైకి వచ్చేస్తూ ఉంటుంది కదా, అది అస్సలు బాగోదు. సో అందుకనే నేను మోస్ట్ ఆఫ్ ద టైం ఏదర్ రౌండ్ నెక్ లేకపోతే బోట్ నెక్ అనమాట. సో ఇది చాలా సింపుల్. సో కేవలం ఫ్రాక్స్ వేసుకోదనే ఉద్దేశంతోనే నేనైతే లెహెంగా అయితే చేయించాను. సో ఇవాళకి అయితే ఇవేనండి అవుట్ఫిట్స్. యాక్చువల్గా నా దగ్గర ఇంకా చాలా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. సో ఫ్యాబ్రిక్ హాల్ కూడా చేద్దాం అనుకున్నాను కానీ చాలా లెంతీ అయిపోతుంది వీడియో. సో దేవ్యాకు ఉన్నటువంటి మిగతా ఫ్యాబ్రిక్స్ కానీ లేకపోతే మిగతా డ్రెస్సెస్ కానీ నేను ఇంకొక వీడియో అయితే చాలా క్లియర్గా చేస్తాను. సో ఈ రోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నానండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నేను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.